సీఎం రేవంత్ పరిస్థితి చివరకు ఎలా మారిందంటే పంచాయతీ ఎన్నికల ప్రచారానికి కూడా రెడీ అవుతున్నాడు. అంతకు దిగజారింది ముఖ్యమంత్రిగా రేవంత్ దుస్థితి. సర్పంచ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జిల్లాల పర్యటనను ఖరారు చేశారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ రేవంత్ ఇవాల్టి నుంచి జిల్లాలో పర్యటించనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో రేవంత్ ప్రచారం చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. సిట్టింగ్ అభ్యర్థి మరణిస్తే జరిగిన ఉప ఎన్నికల్లో సీఎం తన స్థాయిని మరచి గల్లీ గల్లీకి తిరిగి కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయాలని అభ్యర్థించిన తీరు విమర్శలకు దారితీసింది. ఇది జరిగి పక్షం రోజులు గడవక ముందే సీఎం సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారానికి బయలుదేరడంపై కాంగ్రెస్లోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఏమైనా ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా మక్తల్, 2న ఖమ్మం జిల్లా కొత్తగూడెం, 3న కరీంనగర్ జిల్లా హుస్నాబాద్, 4న ఆదిలాబాద్, 5న నర్సంపేట, 6న నల్లగొండ జిల్లా దేవరకొండలో ఆయన పర్యటించనున్నారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన నాటి నుంచి స్థానిక సంస్థలకు ప్రజాప్రతినిధులు పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్ర నిధులు నిలిచిపోయాయి. ఫలితంగా అభివృద్ధి కుంటుపడింది. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకే పంచాయతీ ఎన్నికలు ఆలస్యమవుతున్నాయని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు 17% తగ్గించి ఎన్నికలకు వెళ్తోంది. ఈ పరిస్థితుల్లో సీఎం సర్పంచ్ ప్రచారంలో ప్రజలకు ఏమి చెప్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఎన్నికల వేళ ఎందుకు ఈ పర్యటనలన్నీ ప్రజలందరూ కూడా సీఎంను ప్రశ్నిస్తున్నారు కదా, అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనలకు ఈ రోజు నుంచి బయలుదేరారు. ప్రధానంగా ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ కూడా వాటిని కూడా పట్టించుకోకుండా జిల్లాల పర్యటనలు చేపట్టడం పైన ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా కనీసం పట్టించుకున్నటువంటి దాఖలాలు అయితే కనిపించట్లేదు. ఎన్నికల కోడ్ లో అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, శంకుస్థాపన ఒక నిబంధన ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని ఉల్లంఘించి తాను జిల్లాల పర్యటనలు అయితే చేపడతా ఉన్నారు. ఈ రోజు మక్తల్తో పాటు పూర్తి స్థాయిలో మిగతా జిల్లాల్లో కూడా పర్యటించబోతా ఉన్నారు. 6వ తేదీ వరకు కూడా తన షెడ్యూల్ ఉంది. ప్రధానంగా గతంలో 2 సంవత్సరాల నుంచి కూడా కనీసం గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా ఈ రోజు సీఎం హోదాలో కూడా తాను సర్పంచ్ ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారనే ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తా ఉన్నాయి. కనీసం అధికారులు దీనిపైన స్పందించడం లేదు. ఎలాంటి చర్యలు కూడా చేపట్టకూడదు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకూడదు అని ఉన్నప్పటికీ కూడా కనీసం పట్టించుకున్నటువంటి దాఖలాలు అయితే మనకు కనిపిస్తాయి. ఒక సీఎం హోదాలో తాను వెళ్ళినటువంటి సందర్భంలో పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వ తీరుపైన కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి తీరుపైన సర్వత్రా విమర్శలు అయితే వ్యక్తమవుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే 2 సంవత్సరాల అభివృద్ధి కనీసం గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా 42% రిజర్వేషన్ అంటూ కాలయాపన చేసి సుమారు 2 సంవత్సరాల నుంచి కనీసం ఎలాంటి చర్యలు కూడా చేపట్టకపోవడం పైన కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి తీరుపైన రాష్ట్ర ప్రజల నుంచి కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగడుతున్నటువంటి తీరైతే మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ కూడా వారిని అన్నింటినీ ఉల్లంఘించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా అదే మాదిరిగా కుక్కర్లు పంచడం కావచ్చు, మిక్సీలు పంచడం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేపట్టారు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు ఏం హామీలు ఇస్తారనేది మాత్రం మనం కొంత వేచి చూడాలి. థ్యాంక్ యూ కిరణ్.